దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ముందు చిన్న ప్రారంభం తెలుసుకున్నా. దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు తోడై ఉంటాడు? దేవుడు మన పితరులకు తోడైనటువంటి సందర్భాల్లో మనకందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో చాలామంది మన పితరులకి దేవుడు తోడై ఉన్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి, మోషేకి, అలాగే చాలామంది మన పితరులకి దేవుడు తోడైనటువంటి సందర్భాలు మనం చాలానే గమనిస్తూ ఉంటాం. కానీ ఈ దినాన ఒక స్త్రీకి దేవుడు తోడై ఉండి ఆమె జీవితాన్ని ఎక్కడి నుండి ఎంతవరకు తీసుకెళ్ళాడో, ఆ స్త్రీకి దేవుడు తోడై ఉండడానికి గల కారణాలు ఏంటో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం. పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం. ఈ రూతు గ్రంథములో పెద్దగా పిలువబడుతున్నటువంటి ఒక తల్లిగారు ఉన్నారు. ఆ తల్లిగారి పేరు నయోమి. ఈ నయోమి భర్త చనిపోతారు. తర్వాత తన ఇద్దరు కుమారులని, తమ ఇద్దరి కోడలని తన దగ్గర ఉంచుకొని తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అనుకోని రీతిలో తన ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. ఇంకా ఆ ఇంట్లో 3 స్త్రీలు మాత్రమే మిగిలి ఉంటారు. ఈ 3 స్త్రీలు ఏ మగ సహాయము లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. ఏ మనిషి తోడు లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. పెద్దగా పిలువబడుతున్నటువంటి తల్లిగారు నయోమి, ఈమె పెద్ద ఆలోచించేసి పెద్ద మనసుతో ఆలోచించేసి తమ కోడల్ని పిలిచి, ఇదిగో నేను భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నాను. నాకంటూ నా వయసు గతించిపోయింది. మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు, పైగా యవనస్తులుగా ఉన్నారు. మీకు కూడా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కనుక నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళి మరో వివాహం చేసుకొని మీ జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోనండి అని తన ఇద్దరు కుమార్తెతో చెప్పేటప్పుడు, తన ఇద్దరు కోడలతో చెప్పేటప్పుడు చిన్న కోడలు వచ్చేసి అత్త మాటను అంగీకరించి, నువ్వు చెప్పిన మాట వాస్తవమే అని చెప్పేసి అత్త మాటకి అంగీకారంగా తన అత్తని విడిచిపెట్టి చిన్న కోడలు వెళ్ళిపోతుంది. అదే పెద్ద కోడలనగా పిలువబడుతున్నటువంటి రూతు నయోమితో ఈ మాట అంటది, నేను నిన్ను విడిచి వెళ్ళను. నిన్ను నన్ను వేరు చేసేది ఒక ప్రాణం తప్ప ఏది కూడా మనల్ని వేరు చేయకూడదు. నీ జనమే నా జనము, నీ ఆస్తే నా ఆస్తి, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు అని అత్తతో అనబడి నయోమితో కలిసి తన జీవితాన్ని ఈ రూతు గారు కొనసాగిస్తున్నారు. వీరు ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనిపించారు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించారు, ఎన్నో సూటిపోటి మాటల చేత గాయపరచబడ్డారు. ఎందుకంటే వారికి తోడుగా ఏ మనిషి సహాయం లేదు కాబట్టి, వారికి తోడుగా ఏ పురుషుల సహాయం లేదు కాబట్టి ఒంటరిగా జీవిస్తున్నటువంటి స్త్రీల జీవితాలలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో వాళ్ళు అనుభవించారు. కానీ ఈ రూతుతో దేవుడు ఒక మాట అంటారు. రూతుకి దేవుడు తోడుగా ఉండడం గల కారణాలు ఏంటో ఒకసారి రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కొయ్యవారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రూతు, ఓర్ప, నయోమి, బోయజు వీళ్ళు 4 జీవితాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంది. నయోమి అనే పేరుకి అర్థం ఏంటంటే మధురం. మారాగా మారిపోవడం గల కారణం ఏంటంటే, మధురముగా ఉన్నటువంటి తన జీవితంలో చేదు అనుభవం ఎదురవ్వడం గల కారణం ఏంటి? సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో
దుఃఖము కలగడానికి గల కారణం ఏంటి? ఆనందముగా సాగిపోతున్న తన కుటుంబంలో శ్రమలు కలగడానికి గల కారణం ఏంటి? సంతోషముగా ఆనందముగా గడుపుతున్నటువంటి తన కుటుంబంలో మరణపు అంచులు అల్లుముకోవడం గల కారణం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే, వీళ్ళు బెత్లెహేం అనబడే దేవుని సన్నిధి నుండి విడిచిపెట్టి మోయాబు దేశానికి తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడి నుండి వాళ్ళకి శ్రమలు, కన్నీళ్ళు, ఒంటరి జీవితం, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే రూతు తన అత్త మాటలను కాదనకుండా ఆత్మీయ భక్తితో, ఆత్మీయ ఆలోచనతో తన అత్తకి వెన్నుదన్నుగా, తోడుగా, నీడగా ఆమె కొనసాగిస్తూ ఉంది. ఈ రూతు జీవితానికి, ఈ రూతును బట్టి బోయాజు అనబడే ఒక రాజు ఈ మాట అంటారు, బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేనిలో కోయవారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను కూడా ఆశీర్వదించునుగాక అనే మాట వాళ్ళు ఆశీర్వచనాన్ని పలికారు. బోయాజు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. రూతు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, నయోమి, రూతు ఇద్దరు కలుసుకొని భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎవరు తోడు లేరని, ఎవరు ఆదరించేవారు లేరని, ఎవరు పలకరించేవారు లేరని, ఎవరు పరామర్శించేవారు లేరని, ఎవరు వారికి చేదోడు వాదోడుగా లేరని కష్ట నష్టాలతో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు బోయాజు అనబడి యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా ఉన్నటువంటి బోయాజు వారికి తోడుగా ఉండునుగాకని ఆశీర్వచనాన్ని పలుకుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే ఆ చేనులో పనిచేస్తున్న వారందరూ కూడా యెహోవా నిన్ను కూడా ఆశీర్వదించునుగాకని బోయాజును కూడా ఆశీర్వదించినటువంటి సందర్భాలు మనకందరికీ తెలియపరుస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, రూతుకి ఆ ఆశీర్వచనము వాగ్దానపూర్వకంగా మార్చబడింది. యెహోవా మీకు తోడై ఉండునుగాకనే మాట ఆమెకు ఆశీర్వచనంగా మార్చబడింది. ఒంటరి జీవితము జీవిస్తున్నటువంటి అత్త కోడలకి యెహోవా తోడుగా ఉన్నాడు. ఒంటరిగా జీవిస్తున్నటువంటి అత్త కోడలకి, నయోమి అండ్ రూతుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఒక స్త్రీకి దేవుడు తోడై ఉండడం గల కారణాలు ఏంటి? ఈ రూతు జీవితాన్ని ఒకసారి మనం పరిశోధిస్తే ఈ రూతుకి దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటి? అక్కడ బోయాజు రాజు యెహోవా మీకు తోడుగా ఉండునుగాకని చెప్పేటప్పటికీ రూతు అక్కడ ఏం చేస్తుందంటే, తినడానికి తిండి లేక, పోషించుకోవడానికి, కడుపు నింపుకోవడానికి, తన అత్తని ఆకలితో ఉండకుండా ఆకలి తీర్చడానికి ఈ రూతు ఏం చేసిందంటే పొలాల్లోకి వెళ్ళి పరిగెలేరుకుంటా ఉంది. పనిచేసేవారు వదిలి విడిచిపెట్టి పోయినటువంటి ఆ వెన్నులు వేరుకుంటూ అక్కడ ఉంది. బోయాజు పలికినటువంటి ఆ మాట అక్షరాల రూతు జీవితంలో నెరవేర్చబడింది. రూతు అక్కడ పరిగెలు వేరుకుంటూ ఉన్నప్పుడు బోయాజు యెహోవా మీకు తోడుగా ఉండు అనే మాట ఆమె జీవితంలో నెరవేర్చబడింది. ప్రేమని వాళ్ళరా, ఆకలి దప్పులతో కడుపు నింపుకోవడానికి కోసమై పని చేసుకున్నటువంటి ఆమె జీవితంలో యెహోవా తోడుగా నిలిచాడు. దేవుడు రూతుకి తోడుగా ఉన్నటువంటి నాటి నుండి నేటి వరకు ఆమె జీవితము ఎలా మార్చబడింది అంటే, ఏ పొలములైతే ఆమె పరిగెవేరుకుంటుందో తమ కడుపు నింపుకోవడానికి కోసమై, తన అత్త ఆకలి తీర్చడానికి కోసమై ఆమె పొలములో పరిగెలు వేరుకుంటుందో అదే పొలానికి దేవుడు యజమానురాలిగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే రూతుకి దేవుడు తోడుగా ఉన్నాడు. నయోమి రూతుకి దేవుడు తోడుగా ఉన్నాడు. మనుషుల సహాయం లేకపోవచ్చు, మనుషులు ఆమెకు తోడుగా లేకపోవచ్చు, ఆదరించేవారు లేకపోవచ్చు, హక్కును చేర్చుకునేవారు లేకపోవచ్చు, పలకరించే వాళ్ళు లేకపోవచ్చు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేకపోవచ్చు. ఏ నరుని సహాయము లేకుండా ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఈ స్త్రీలకి యెహోవా తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ పొలములైతే పరిగెలేరుకుంటుందో రూతు, అదే పొలానికి యజమానురాలుగా మారడానికి గల కారణం ఏంటంటే రూతుకి యెహోవా తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక స్త్రీకి, సామాన్యమైన స్త్రీకి దేవుడు తోడై ఉండడానికి గల కారణం ఏంటి?
ఆమెలో ఉన్నటువంటి ఆ అనుభవాలు ఏంటి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఆమెలో ఉన్నటువంటి 3 అనుభవాలు మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదటి అనుభవం ఋతు గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి నేను చేను కోయు వారి వెనక పొలములో వేరుకొనెను. ఇక్కడ కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి, కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి నేను చేను కోయు వారి వెనక పొలములో ఏరుకొనెను. అక్కడ పొలం అనే మాట 2 సార్లు ప్రస్తావించారు. పొలము అనే మాట 2 సార్లు ప్రస్తావించారు. మన ఆలోచన ప్రకారంగా పొలము అంటే భూమి, పైరు పండించేదని పొలం అంటాం. ఆత్మీయంగా ఆలోచన చేస్తే పొలము అనగా దేవుని సంఘం. ప్రైజ్ ద లార్డ్. పొలము అనగా దేవుని సంఘం. ఒంటరి జీవితము జీవిస్తున్నటువంటి రూతు ఎక్కడ నివసిస్తూ ఉంది, ఎక్కడ పని చేస్తూ ఉంది, ఎక్కడ ఆశ్రయంగా ఉంది, ఎక్కడ ధైర్యంగా ఉంది, ఎక్కడ సంతోషంగా ఉంది అంటే పొలమనబడే సంఘములో ఆమె పరిగెలు వేరుకుంటా ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఆమెకున్నటువంటి మంచి అనుభవం ఏంటంటే ఆమె సంఘములోనే ఉండేది, పొలమనబడే సంఘములో నివసించేది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కూడా ఆమె దేవుని సన్నిధిలో అనబడే పొలములో నివసించేది. ప్రియమైన వాళ్ళరా, చిన్న చిన్న కారణాలను బట్టి మందిరానికి రాకుండా ఆగిపోతూ ఉంటారు. ఈ రూతుకి దేవుడు తోడే ఉండడం గల కారణం ఏంటంటే ఆమె దేవుని సంఘం అనబడే పొలములో నివసించేది. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలను ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మాకు తోడై ఉండాలి, మేము వెళ్ళే మార్గాల్లో మాకు ఆటంకాలు కలగకుండా దేవుడు మాకు తోడుగా ఉండాలి, మా కుటుంబంలో ఏ అక్కర్లు లేకుండా, ఏ కొదవలు లేకుండా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, మా బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు రావాలి, మా బిడ్డలకు చక్కటి వివాహాలు కావాలి, చక్కటి ఇల్లు కట్టుకోవాలి, దేవుడు మాకు తోడుగా ఉండాలి అని మనము ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. కానీ ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు అంటే ఎవరైతే దేవుని సంఘంలో ఉంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరైతే దేవుని సంఘం అనబడే పొలములో నివసిస్తూ ఉంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. చిన్న చిన్న కారణాలు బట్టి పొలము లేక రాకుండా ఉంటారు ప్రజలు. పొలమనగా దేవుని సంఘం, ఈ సంఘానికి రాకుండా ఆగిపోతూ ఉంటారు. దేవుని సంఘములో కాపుదల ఉంది, దేవుని సంఘములో ఆశీర్వాదం ఉంది, ఈ పొలములో సంతోషము ఆనందం ఉంది, కానీ ఇక్కడికి రారు. కానీ దేవుడు మాకు తోడుగా ఉండాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి అంటే ఎలా కుదురుతుంది? ప్రియమైన వాళ్ళరా, ఈ రూతుకి దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటి? ఈ రూతు పొలం అనే సంఘములో నివసించేది. ప్రైజ్ ద లార్డ్. రూత్ ఎక్కడ ఉండేది? పొలం అనే సంఘములో ఉండేది. కాబట్టి ఆమెకు దేవుడు తోడుగా ఉన్నాడు. చాలా వరకు మనకు సంఘం అంటే ఏంటో తెలీదు. ఆదివారం తలుపులు తెరుస్తారు, చేపలు వేస్తారు, డమ్ము పెడతారు, పాటలు పాడతాము, చప్పట్లు కొడతాము, తిరిగి వస్తాం. అంతవరకే మనకు తెలుసు. సంఘం అంటే ఏంటి? ఒకసారి చదువు మాట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వాక్యం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. సంఘం అంటే దాన్ని విలువేంటో తెలుసుకోవాలి కదా. ఈ రూతు తెలుసుకున్నది కాబట్టి, సంఘం అనే పొలములో నివసిస్తుంది కాబట్టి సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆమెకు తోడుగా ఉన్నాడు.
సంఘం అంటే ఏంటంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఈరోజు ఒక సెల్ ఫోన్ కొనాలంటే కష్టపడాలి, పని చేయాలి, డబ్బులు వస్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక ఫోన్ కొనుక్కుంటాం. ఒక ఫోన్ కొనాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. కానీ సంఘాన్ని కొనాలి అంటే యేసుక్రీస్తు వారు నన్ను కొన్నది ఎలా? ఈ సంఘాన్ని కొన్నది ఎలా? ఈ సంఘాన్ని ఎలా సంపాదించాడు అంటే తన స్వరక్తం ఇచ్చి. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు ఎలా సంపాదించాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం ఉండాలా? కల్లిబుల్లి మాటలు చెప్పే సమాజంలో మనం ఉండాలా? ఎక్కడ ఉండాలి? ఏమ్మా పలకరు? యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా సంపాదించాడు అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. తనలో ఇమిడినటువంటి తన రక్తాన్ని ధారపోసి, తన రక్తాన్ని మనకు అమ్మివేసి, రక్తము ద్వారా సంపాదించి ఈ సంఘాన్ని కొన్నాడు, సంఘాన్ని సంపాదించాడు. మందిరానికి రాకుండా ఉన్నప్పుడు ఈ సంఘం కొరకు, నా కొరకు ఆయన రక్తము సంపాదించి నన్ను కొన్నాడని సంగతి మర్చిపోతారా? రూతుకి దేవుడు తోడైన గల కారణం ఏంటంటే రూతు సంఘం అనే పొలములో ఉండేది. ఈ సంఘం అనబడే పొలం ఏంటంటే యేసుక్రీస్తు వారి స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. అంత మాత్రమే కాదు, ఈ సంఘము దేవుని శరీరం అని కూడా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక, ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయము 23వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. ఈ సంఘము ఎలా సంపాదించుకున్నాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. అంత మాత్రమే కాదు, ఈ సంఘం ఏంటంటే ఈ సంఘము దేవుని శరీరం. సంఘము దేవుని శరీరం. అక్కడక్కడ చెప్తూ ఉంటారు, మా సంఘానికి వస్తావా, మా సంఘానికి వస్తావా? నా సంఘములో 100 మంది వస్తారు, నా సంఘములో అవి ఉన్నాయి, నా సంఘంలో ఇవి ఉన్నాయి, నా సంఘం అంటారు. ఈ సంఘం కొరకు మనం ఏమన్నా చెమట కార్చామా? ఈ సంఘం కొరకు మనం ఏమన్నా ఒక్క రక్తపు బొట్టైన కార్చామా? సంఘం ఎవరిది? సంఘం అంటే ఏంటి? సంఘం అనగా దేవుని శరీరం. సంఘం అనగా యేసు రక్తము చేత సంపాదించినటువంటి సంఘం. ఈ విలువైన సంఘములో మనం ఉండకుండా, ఈ విలువైన సంఘంలో మనం ఉండకుండా కబుర్లు చెప్పుకునే సమాజంలో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడా? రూతుకి, ఒంటరిగా జీవిస్తున్నటువంటి రూతుకి దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటంటే ఆ రూతు సంఘం అనబడే పొలములో జీవించేది. ప్రియమైన వారలారా, ఈ సంఘములో మన ప్రవర్తన బాగుండాలని, ఈ సంఘములో మనం పరిచారం చేయాలని, ఈ సంఘములో ప్రార్థనలు చేయాలని కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ప్రజలు ఎలాగుండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవదిగా పరిచారము చేయాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:26-28లో పౌలు గారు అంటారు, ఈ సంఘములో నేను పరిచారకుడనైతిని, ఈ సంఘములో నేను
పరిచారకుడినైతిని అని పౌలు గారు అంటారు. దేవుని మందిరంలో పరిచర్య చేసే ఆసక్తి చాలామందికి తక్కువగా ఉంటుంది. దేవుని మందిరంలో పరిచారం చేసే ఆసక్తి చాలామంది తక్కువగా ఉంటుంది. కొంతమంది ఆసక్తితో వస్తారు, చాపలేస్తారు, కసువు ఉడుస్తారు, మందిరాన్ని మొత్తం కడుగుతారు, కుర్చీలు తుడుస్తారు. ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నావు, నువ్వు కూడా రెడీ రావాలి కదా, నువ్వు కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదా అంటే వాళ్ళు చెప్పే సమాధానం, నేను దేవుని మందిరంలో చిన్న పని చేసినా కూడా అది నాకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇది దేవుని సంఘం, యేసుక్రీస్తు వారి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో చిన్న పని చేసినా కూడా నాకు అది దీవెనకరంగా మార్చబడుతుందని కొంతమంది దేవుని మందిరములో, దేవుని సంఘములో పని చేయడానికి, పరిచారము చేయడానికి ఆసక్తిని చూపుతారు. ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు కూడా అంటారు, ఈ సంఘములో నేను పరిచారకుడనైతిని. ప్రియమైన వాళ్ళరా, మన గుండె మీద చేసి చెప్పగలమా? ఈ మందిరములో నేను వెళ్ళి పలాని పని చేయాలి, ఈ పొలములో నేను వెళ్ళి దేవుని పని కొరకు కొద్దిసేపు అయినా కష్టపడాలి అని మనం చెప్పగలుగుతామా? చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే మనము సంఘములో లేము కనుక. దావీదంటారు, దేవుని మందిరము గురించి నా ఆశ భక్షించుచున్నది, నా హృదయము భక్షించుచున్నది. ఆయన అన్నపానములు లేకుండా ఎన్నో రాత్రులు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆసక్తి తనని భక్షిస్తుందని దావీదు కూడా సెలవిస్తారు. ప్రియమైన వారరా, దేవుని మందిరములో పౌలు గారు పరిచారకుడు అయ్యాడు. మనము ఏం పని చేస్తున్నాం, ఏ పరిచర్య చేస్తున్నాం? 3వదిగా చదివితే ఒకసారి అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వాక్యములో, ప్రార్థించే సంఘమై ఉండాలి. వారి సేవకుని చెరసాలలో వేశారు, సంఘమంతా చల్ల చెదరైపోలేదు. వాళ్ళ సేవకుని, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుని చెరసాలలో వేశారు. మరి సంఘం ఏం చేస్తుంది అంటే ప్రార్థనలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఏం చేస్తుంది అంటే సేవకుల క్షేమం కొరకై ప్రార్థనలు చేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, రూతుకి దేవుడు తోడై ఉండడం గల కారణం ఏంటంటే, రూతు పొలమనబడే సంఘములో ఉండేది కాబట్టి రూతుకి దేవుడు తోడై ఉన్నాడు. ఈ సంఘం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారి స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం, దేవుని శరీరముగా పిలబడుతున్నటువంటి సంఘం. ఈ సంఘములో మనం ఎలా ఉండాలి? దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఈ సంఘములో మనం ఎలా ఉండాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. రెండవదిగా పరిచారం చేసే వ్యక్తులుగా ఉండాలి. మూడవదిగా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. సంఘంలో సేవకులకైనా, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకైనా ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థించే సంఘం మాకు ఒకటి ఉంది అనే ధైర్యంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయులైతే చెప్పుకుంటారు, అమ్మ మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీకు ఏమైనా అక్కర్లున్నాయేమో చెప్పండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అని ఆత్మీయులైతే చెప్తారు. కానీ మన సంఘం అని కాదు కానివ్వండి, క్రైస్తవ లోకంలో పిలవబడుతున్న ప్రతి సంఘములో ఆత్మీయులు తక్కువైపోయారు, భక్తిహీనులు ఎక్కువైపోయారు. ఆత్మీయులు ఏమైపోయారు? తక్కువైపోయారు, భక్తిహీనులు ఎక్కువైపోయారు. మీకు ఏదైనా సమస్య ఉందేమో చెప్పండి, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఏముందో చెప్పండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం అని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ఆమె అట్టంట కదా, ఆయన అట్టంట కదా, పైకి భక్తుడే, లోపలంతా కంపు, ఇవి చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. సంఘములో ఎవరికైనా సమస్య వస్తే మేమున్నాం, మీకు ఎందుకు అధైర్యపడుతున్నారు, మీ కొరకు మేమున్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీకు మేము సహాయం చేస్తాం, మీ కొరకు మేము కన్నీళ్లు గారుస్తాం, మీ కొరకు మేము ఉపవాసించి ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి అని చెప్పేవాళ్ళు లేరు. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఏదో చేసి ఉంటాడు, ఇది జరిగింది, పోనీ అని కర్మవని అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సంఘం అంటే ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం అంటే విశ్వాసుల కొరకైనా సేవకుల కొరకైనా ప్రార్థించేవారుగా ఉండాలి. పేతురుని చెరసాల వేశారు, దరిద్రం పోయింది అనుకున్నారా?
చెప్పాలి. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పేతుర్ని తీసుకెళ్ళి చెరసాల వేశారు. దరిద్రం పోయి నీకు ఆదివారం పోవాల్సిన అవసరం లేదని అనుకున్నారా? ఇంకా పేతురు పీడ విరగడైపోయిందని అనుకున్నారా? పేతురు చెరసాల్లో ఉన్నంత వరకు విశ్వాసులు ఉన్నబడి సంఘం ఏం చేసింది? ఆసక్తితో ప్రార్థన చేసింది. వారి ప్రార్థన చేసింది తెలుసా? ఆకాశంలో సింహాసనం ఉన్నటువంటి దేవదూతను తీసుకొచ్చింది. ఆ దేవదూత వెళ్ళి పేతురికి బంధించినటువంటి సంఖ్యలు తెంచి తలుపులు తెరచి పేతురుని తీసుకొని వచ్చింది. ఏంది? సంఘము చేసిన ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. సంఘము ప్రార్థన చేస్తే ఆకాశముని దేవదూత దిగి వచ్చింది. సంఘము ప్రార్థన చేస్తే పేతురు సంఖ్యలు తెంచబడ్డాయి. సంఘము ప్రార్థన చేస్తే చెరసాలటువంటి పేతురు తిరిగి వచ్చాడు. ఇటువంటి సంఘస్థులు కదా కావాలి, ఇటువంటి ప్రార్థన పరులు కదా కావాలి. సంఘంలో 30 మంది ఉంటే ఎవరికైనా అనారోగ్యం కలిగిందంటే నా కొరకు నా సంఘము ప్రార్థిస్తుంది అనే ధైర్యం కదా కావాలి. ప్రార్థించడము రాదు, సహవాసం చేయడం రాదు, ఆత్మీయంగా పలకరించడము రాదు, మేమున్నామని ధైర్యం చెప్పడం కూడా రాదు. మరి సంఘం ఎలా అవుతుంది? విశ్వాసులు ఎలా అవుతారు? దేవుని కుమారులు కుమార్తెలు ఎలా పిలువబడతారు? ప్రియమైన వారలారా, సంఘం అనే విలువ మనకు తెలిసి ఉండాలి. సంఘం అంటే క్రీస్తు స్వరక్తము చేత సంపాదించిన సంఘం. సంఘం అంటే దేవుని శరీరం. సంఘం అంటే చెప్పాలి. సంఘం అంటే ఏమ్మా దోశలు తినొచ్చినరా? సంఘం అంటే ఈ సంఘంలో మన ప్రవర్తన బాగుండాలి. రెండవదిగా ఈ సంఘంలో పరిచారం చేసేవారిగా మనం ఉండాలి. పరిచారం చేసేవారిగా మనం ఉండాలి. మూడవదిగా సంఘంలో ప్రార్థించేవారిగా ఉండాలి. నేను ఇదివరకు చెప్పాను, వాక్యం కొరకు ప్రార్థన చేయండి, మా వాక్యం కొరకు ప్రార్థన చేయండి అంటే ఎవరు చేయలేదు. నేను చెప్పాను, ఇక మీద మీ పేరు పెట్టి చెప్తాను, అప్పుడు మీరు తప్పకుండా ప్రార్థన చేయాలి, నన్ను ఏమో దిద్దుకోవడానికి చెప్పాను. కానీ అంత సాహసం చేయలేకపోయా మీకు భయపడి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది సంఘం. సంఘంలో ప్రార్థించే వాళ్ళు ఉండాలి. రాసం గారు ప్రార్థన చేస్తూ ఉంటారు, మా సంఘంలో భాషలో మాట్లాడే వాళ్ళు లేవనెత్తండి అయ్యా, ప్రవచించే వాళ్ళు లేవనెత్తండి అయ్యా. అసలు ప్రార్థన వచ్చే కదా భాష పక్కన పెడతాం. అంటే సేవకులుగా మా భారం అది. మా సంఘ బిడ్డలు మా కంటే ఎక్కువ ఎదగాలి. మా సంఘ బిడ్డలు దేవునికి సమీపంగా జీవించాలి. ప్రవచించే వాళ్ళు, భాషలో మాట్లాడే వాళ్ళు లేవనెత్తబడాలని మా భారం మాది. కానీ మీరే స్థాయిలో ఉన్నారంటే జీరో. ప్రార్థించేవారు కూడా లేకపోతే ఎలాగా? ప్రేమని వాళ్ళరా, ప్రార్థించే ప్రార్థనాత్మక దేవుడు మన ఎడల కుమ్మరించును గాక. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని దిగి వచ్చిందండి. ప్రార్థన అంటే ఆశమాసి కాదు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం అగ్ని దిగి వచ్చింది. అన్న ప్రార్థన చేస్తే ఎన్నో తరాలుగా మోయబడినటువంటి గర్భం తెరవబడి కుమారుడికి జన్మనిచ్చింది. ప్రార్థన అంటే ఆశమాసి కాదు. మోసే ప్రార్థన చేస్తే సముద్రం 2గా చీలిపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా, ఇది ప్రార్థన నుండి బలం. హల్లెలూయా. మనం ప్రార్థన చేయకుండా చెయ్యం. ఏమో ఎవరైనా అంటారా? ప్రేమని వాళ్ళరా, మన సంఘములో ప్రార్థించే ప్రార్థనా వీరులని దేవుడు లేవనెత్తును గాక. ప్రార్థనాత్మక దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్. ఈ రూతుకి దేవుడు తోడే ఉండడం గల కారణం ఏంటి? రూతుకి దేవుడు తోడే ఉండడం గల కారణం ఏంటి? బలమనే
సంఘంలో ఉండేది కాబట్టి దేవుడు ఆమెకి తోడై ఉన్నాడు. మరి మనం ఎక్కడ ఉండాలి? మనకు దేవుడు తోడుగా ఉండాలా వద్దా? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలమ్మా? ఈరోజు మా బంధువులది పెళ్ళి, నేను రాను, పెళ్ళిలో ఉండాలా? మా బంధువులు వచ్చారు, బిర్యానీ వండుకొని తినాలి, ఇంటికాడ ఉండాలా? ఎక్కడ ఉండాలి? మరి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని సంఘంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. పోయిన వారం కాకుండా అటుపోయిన వారంలో ఆదివారమే నాకు 2 ఆఫర్లు వచ్చాయి. మా అన్న పిల్లలది పెళ్ళి ఆదివారమే, దరిద్రులు ఆదివారం పెళ్ళి పెట్టుకున్నారు. తెలుసుగా నేను రానని. ఇప్పటికి నాకు ఫోన్ చేసి మాట్లాడలేదు, అలిగారు. అలిగితే ఎవనికి ములాజు? ఆదివారం పెళ్ళి పెట్టుకోవడమే మొట్టమొదటి తప్పు. దాంట్లో మళ్ళీ అలిగారు, ఫోన్ చేసి ఎత్తడంలే, మాట్లాడంలే, పెళ్ళికి పోలేదని. మళ్ళీ వాళ్ళు ఎవరు? క్రిస్టియన్. ప్రియమైన వాళ్ళరా, ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం ఎక్కడ ఉండాలి? దేవుని సంఘం అనే పొలంలో మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ఏం పాటించం, చెప్పింది ఏం చెయ్యం, కానీ దేవుడు మాత్రం మనకు తోడుగా ఉండాలి. మన రూల్ అది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే ఆదివారం రోజు మా అన్న పిల్లలై, అన్న కూతుర్లై 2 పెళ్ళిళ్ళు వచ్చాయి ఒకటే ఆదివారం రోజు. నేను ఏ పెళ్ళికి పోను, ఏ పెళ్ళికి రానని చెప్పాను. నేను ఉండాల్సింది ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుడు నాకు తోడుగా ఉండాలి అంటే నేను ఉండాల్సింది ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. రూతుకి దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే ఆమె పొలం అనే సంఘములో నివసించేది కాబట్టి రూతుకి దేవుడు తోడుగా ఉన్నాడు. రూతులో ఉన్నటువంటి 2వ అనుభవాన్ని చదువుదాం ఒకసారి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11, 12. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ వాక్యం. రూతులో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం సంఘంలో ఉండేది. రెండవదిగా చదువుదాం. 2వ అధ్యాయము 11, 12. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన. ఏం చేసింది ఆమె? ఆమెలో ఉన్నటువంటి 2వ అనుభవం ఏంటంటే ఆమె వేరుబాటు జీవితం కలిగి జీవించింది. వేరుబాటు జీవితం. ఎవరికి ఆమె వేరుగా జీవించింది అంటే తన తల్లిని, తండ్రిని, జన్మభూమిని విడిచిపెట్టి ఆమె ఎరుగునటువంటి జనము మధ్యకు వచ్చి ఆమె తమ జీవితాన్ని కొనసాగిస్తుంది. తల్లిని, తండ్రిని, జన్మభూమిని, బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధికుల్ని సమస్తాన్ని వదిలిపెట్టింది. వేరుబాటు జీవితం అంటే తమకు తెలియనటువంటి ప్రజల మధ్య ఆమె నివసిస్తూ ఉంది. ఈ త్యాగాన్ని బట్టి, ఈమె చేసినటువంటి ఈ పనిని బట్టి తల్లిని విడిచిపెట్టింది, తండ్రిని విడిచిపెట్టింది, రక్త సంబంధికుల్ని విడిచిపెట్టింది, స్నేహితుల్ని విడిచిపెట్టింది, తన జన్మనిచ్చినటువంటి జన్మభూమిని కూడా విడిచిపెట్టింది. ఈ త్యాగాన్ని బట్టి, ఈ సమర్పణను బట్టి, ఈ వేరుబాటు జీవితాన్ని బట్టి దేవుడు ఆమెకి ఏం చేశాడు తెలుసా? చదవండి అక్కడే 12వ వాక్యం. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా. దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆమె దేవుని తప్ప తన తల్లిని ప్రేమించలేదు, దేవుని తప్ప తన తండ్రిని ప్రేమించలేదు, దేవుని తప్ప తన బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, తన గ్రామాన్ని, తన జన్మస్థలాన్ని ఆమె ప్రేమించలేదు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టింది. తల్లిని విడిచిపెట్టింది, తండ్రిని విడిచిపెట్టింది, జన్మస్థలాన్ని విడిచిపెట్టింది, స్నేహితులు, రక్త సంబంధికులు, చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రాణ స్నేహితులు సైతం ఆమె విడిచిపెట్టి ఒంటరిగా తమకు తెలియనటువంటి ప్రజల మధ్య ఆమె నివసిస్తూ ఉంది. తమకు తెలియనటువంటి ప్రజల మధ్య ఆమె నివసిస్తుంది. అంటే ప్రత్యేకమైన జీవితము జీవిస్తూ ఉంది. ఆమె ప్రత్యేకమైన జీవితాన్ని చూసినటువంటి బోయజ్రాజు అంటారు, నువ్వు చేసిన దాన్ని బట్టి, నువ్వు చేసిన ఈ సమర్పణ బట్టి,
నువ్వు చేసిన ఈ త్యాగాన్ని బట్టి, నీవు జీవిస్తున్న ఈ వేరుబాటు జీవితాన్ని బట్టి యెహోవా నీకు నిత్యముగా ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏ వయసులో ఆమె తల్లిని, తండ్రిని, స్నేహితుల్ని, బంధువుల్ని, జన్మస్థలాన్ని విడిచిపెట్టింది అంటే ఆమె యవనస్తురాలై ఉన్నప్పుడే, ఆమె యవనస్తురాలై ఉన్నప్పుడే, చిన్న వయసులోనే ఆమె సమస్తాన్ని విడిచిపెట్టిందండి. ఆ మాట చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. అప్పుడు బోయాజు తన పనివాడిని చూచి ఈ చిన్నది ఎవరని అడగగా ఇక్కడ చిన్నది 2వ వచనంలో పోతే యవనస్తురాలు. ఎంత వయసు ఉంటుంది ఒకసారి ఆలోచన చేస్తే చాలా చిన్న వయసే ఉంటుంది. ఈ కాలంలోనే 18 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారు. ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసి ఉంటారో. ఆమెను చిన్నదిగా ప్రస్తావిస్తున్నారు, తర్వాత యవనస్తురాలుగా ప్రస్తావిస్తున్నారు. యవన ప్రాయములో, చిన్న వయసులో ఆమె చేసిన సమర్పణ ఏంటంటే తల్లిని విడిచిపెట్టింది, తండ్రిని విడిచిపెట్టింది, బంధువులు, రక్త సంబంధికులు అక్కడ ఉంటారే కదా, వారిని కూడా విడిచిపెట్టింది. అంత మాత్రమే కాకుండా తమ జన్మ స్థలమును కూడా విడిచిపెట్టింది. తమ అత్తతో అంటది, నీ జనమే నా జనము, నీ ఆస్తే నా ఆస్తి, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ ఆత్మీయతే నా ఆత్మీయత, నీ భక్తే నా భక్తి. ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి కోడల్ని జన్మలైన చూడగలుగుతామా? హల్లెలూయా. ఆమె అంటది తనలో ఉన్నటువంటి ఆ భక్తిని బట్టి సమస్తాన్ని విడిచిపెట్టిందండి. యవనస్తురాలు తమ భక్తి ఏంటో ఈ మాటతోనే అర్థమైపోతుంది, ఎంత భక్తి చేసి ఉంటుందో. ఒకరోజు పెళ్లి చేసి కూతుర్ని పంపించేస్తే ఆ వెళ్ళేటప్పుడు ఏదో ఆమె సమస్తం అంతా త్యాగం చేసినట్టు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. పెళ్లి చేసి పంపిస్తారు కదా అప్పగింతల రోజు, పెళ్లి చేసి పంపించేటప్పుడు ఈ మధ్య ఆన్లైన్ అవి వచ్చాయి కదా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. వాయమ్మో, అన్న అయితే ఆ మూలకు పోయి ఏడుస్తాడు, నాయనైతే ఈ మూలకు పోయి ఏడుస్తాడు, కూతురు అయితే ఆ కారు దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఏమో వాళ్ళు ఏం సమర్పణ చేశారు, ఏం త్యాగం చేశారు? తిప్పి కొడితే 3 రోజులకు మళ్ళీ తిరిగి వస్తారు. అవునా కదా? 3వ నిద్రకి కదా రారా? మరి ఆ రోంతదానికి ఏమి ఎక్కి ఏడుస్తారు. కానీ రూతు అలా కాదండి. భర్తను కోల్పోయింది, తండ్రిని విడిచిపెట్టింది, తల్లిని విడిచిపెట్టింది, బంధువుల్ని, స్నేహితుల్ని విడిచిపెట్టింది. ఆమెకుండదా దుఃఖం? ఆమెకు అనిపించదా తల్లిని చూడాలని? ఆమెకు అనిపించదా తండ్రిని చూడాలని? ఆమెకు అనిపించదా నా అనుకున్న వాళ్ళని పరామర్శించాలని? ఆమెకు అనిపించదా నా జన్మ స్థలంలో నేను నివసించాలని? కానీ ఏమి కూడా కోరుకోలేదు. ఒంటరిగా జీవిస్తూ నా అత్త ప్రజలే నా ప్రజలు, నా అత్త దేవుడే నా దేవుడు అని అత్త చేసినటువంటి భక్తికి మాదిరిగా రూతు జీవించింది. ప్రైజ్ ద లార్డ్. ఏ వయసులో అంటే ముసలి ప్రాయములు కాదు. మా బాప్తిసం తీసుకోవచ్చు కదంటే ఇంకా టైం ఉందిలే ఇంకా. ఇంకొకడు అంటాడు బాప్తిసం తీసుకోవచ్చు అదంటే ఇప్పుడు కాదంట. అన్నీ అనుభవించి అన్నీ చేసి ఏ పని బాట లేకుండా మంచంలో పడతానులే అప్పుడు తీసుకుంటాడంట బాప్తిసం. ప్రియమైన వారారా, నమిలి పిండేసిన చెరుకు పప్పు ఎవరికి అవసరం అండి? అవసరమా? చెరుగ్గా ఉన్నప్పుడే తినడానికి ఇంపుగా ఉంటుంది, కానీ మిషన్లో పెట్టి నమిలి పక్కన పడేస్తే ఆ పిప్పి ఎవడైనా తింటాడా? వయసులో యవనంలో ఉన్నప్పుడే దేవునికి నువ్వు ఉపయోగకరంగా మార్చబడాలి. యవనస్తులో ఉన్నప్పుడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడే నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. వాక్యం చెప్తుంది యవనస్తుల గురించి. వాక్యం అంటది, ఒకసారి చదువు మీ విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన ప్రాయములు ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటారో, యవన ప్రాయంలో దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, యవన ప్రాయంలో ఎవరైతే దేవునికి భక్తి చేస్తారో, భయం కలిగి జీవిస్తారో వారికి మేలు, ఆశీర్వాదం అనే మాట రాయబడి ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్యం. దొరకలేదా? సరేలే,
విలాప వాక్యములో 3వ అధ్యాయము 27వ వాక్యంలో రాయబడి ఉంటుంది. యవన కాలమున, ఎవరైనా తీసిన చదవండి అమ్మా. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలమున దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే అది నీకు మేలు. యవన కాలంలో దేవుని కొరకు భక్తి చేస్తే అది నీకు మేలు. యవన కాలంలో దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకుంటే అది నీకు మేలు. ఒకసారి యోసేపుని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యోసేపు తన శరీరాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఒక చెయ్యిని కాదు, కాళ్ళను కాదు, కళ్ళును కాదు, తన దేహాన్నే దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. ఈ దేహము దేవుని ఆలయం. ప్రైజ్ ద లార్డ్. నా దేహము దేవుని ఆలయం. నా దేహముతో దేవుని మహిమపరుస్తాను. నా హృదయములో దేవుడు నివసిస్తాడు. కాబట్టి నా దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాలని పాపానికి దూరంగా పారిపోయి తన శరీరాన్ని, తన దేహాన్ని కాపాడుకున్నాడు. ఏ వయసులో? యవన దశలో, యవన ప్రాయములో. యవన ప్రాయములో దేవుని కాడి మోస్తున్నాడు. యవన ప్రాయములో దేవుని గురించి భక్తి చేస్తున్నాడు. యవన ప్రాయములో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. యవన ప్రాయములో పాపానికి దూరముగా పారిపోయాడు. యవన ప్రాయములో తన దేహాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. కనుకనే దేవుని వాక్యం అంటది, యవన ప్రాయములో యవన కాలములో కాడి మోయిట నరునికి మేలు. నరునికి మేలు. ప్రేమైన వాళ్ళరా, ఈ రూతు కూడా యవన ప్రాయములోనే దేవుని కాడి మోసింది. ఆమెకి ఏం మేలు కలిగిందంటే, స్వయాన యేసుక్రీస్తు వారు జన్మించడానికి కారకురాలైంది. ప్రైజ్ ద లార్డ్. ఆమె సంతానములోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. ఇది మేలు కాదా? హల్లెలూయా. అలాగే యవన ప్రాయంలో యవనేచ్ఛల నుండి మీరు పారిపోవాలని మాట రాయబడి ఉంటుంది. యవన ప్రాయములో ప్రతిష్ఠించుకోవాలి. యవన ప్రాయములో యవనేచ్ఛల నుండి పారిపోవాలి. అలాగే యవన ప్రాయములో దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు లక్షల జనం. ఈ లక్షల జనములో ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారయ్య అంటే ఏ ఒక్కరు కనిపించలేదు. ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారు? యవన ప్రాయములో. ముసలోళ్ళు, పిల్లలని పక్కన పెడదాం. యవనస్తుల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, యవన ప్రాయంలో దేవుని సన్నిధిలో ఎవరున్నారు అని అడిగి చూస్తే ఒక్కరు లేరు. దేవుని సన్నిధిలో ఉన్న ఒకే ఒక్క యవనస్తుడు ఎవరు అంటే యెహోషువ. మోసే పాలెం వెనకాల ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువ దేవుని గుడారములో ప్రార్థన చేసేవాడండి. దేవుని గుడారంలో నివసించేవాడు. యవన ప్రాయములో 4 లక్షల, ఇంచుమించు లక్షల కాల్బలంలో మోసే తర్వాత నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్కడు కూడా కనిపించలేదు. ఎందుకంటే యవన ప్రాయములు యవనస్తులు ఉన్నారు, కానీ భక్తి కలిగిన వాళ్ళు ఎవరు లేరు. యవనస్తులు ఉన్నారు, ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఒకడు లేడు. భక్తి కలిగిన యవనస్తులు ఉన్నారు, దేవుని యందు భయం కలిగిన వాళ్ళు ఒక్కడు లేడు. కానీ యెహోషువ యవనస్తుడై ఉండి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. నిర్గమకాండము 33:11 వాక్యం చదువుమా. నిర్గమకాండం 33:11. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వాక్యం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. తర్వాత అతడు అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారముల నుండి యెహోషువ వెలుపలికి వచ్చాడా? గుడారముల నుండి యెహోషువ వెలుపలికి రాలేదు. మరి గుడారంలో ఏం చేస్తున్నాడయ్య అంటే దేవుని సన్నిధిలో తమ సేవకుడైన మోషే కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడై ఉండి గుడారంలో నుండి బయటికి రాలేదు. గుడారంలో ఏం చేస్తున్నాడు అంటే తమ సేవకుడైన మోషే కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యవనస్తుడైనటువంటి యెహోషువ
ప్రియమైన వాళ్ళరా, యవనస్తులు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. యవనస్తులు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. యవనస్తులు ఒక 3 అనుభవాలు కలిగి ఉండాలి. ఒకటి, కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. త్వరగా అండి. కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 3వ వాక్యం. యవనస్తులు యవనస్తుల నుండి పారిపోవాలి, యవనములో సమర్పించుకోవాలి, యవన ప్రాయములో దేవుని కాడి మోయాలి, యవన ప్రాయంలో దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ యవనస్తులు ఎలా జీవించాలి? 110 3వ వాక్యం. నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు. ఈ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె. యవనస్తులు పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలి. యవనస్తులు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలి. మన యవనస్తులు ఉన్నారా? మన యవనస్తులు ఉన్నారా? లేరు. అసలే మన మందిరంలో యవనస్తులు లేరు. ఈ ఉన్న యవనస్తులు ఎంత ఉన్నారంటే పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉన్నారంటే ఉండరు. వాక్యం అంటుంది యవనస్తులు పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలి. వాళ్ళ వస్త్రధారణ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ నడవడిక కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో యవనస్తులు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మగవాళ్ళే యవనస్తులు మగవాళ్ళే చినిపిండిలో ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు అనుకుంటే స్త్రీలు కూడా వేసుకుంటూ ఉన్నారు. యవనస్తులు భుజాల కాడ చినిగిపోయి ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక వీడియోలో మా దైవజనుడు చెప్తూ ఉంటే విన్నాను. వాస్తవమే కదా అది. యవనస్తులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలని బట్టలు, చినిగిపోయిన బట్టలు ఇలా జీవిస్తున్నారు. ఇది కాదు దేవుడు కోరుకునే అలంకరణ. యవనస్తులైన వారు దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ యవనస్తులో యవన భయము లేదా యవన బలము వారికి అలంకారంగా ఉంటుందని కూడా వాక్యం సెలవిస్తుంది. యవనస్తులైన వారు దేవుని సన్నిధిలో దర్శనాలు చూడాలని యోవేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. పరిశుద్ధమైన అలంకరణ కలిగినటువంటి యవనస్తులు ఏం చేస్తారు అంటే దేవుని దర్శనాన్ని చూస్తారు. పరిశుద్ధమైన అలంకరణ కలిగినటువంటి యవనస్తులు దేవుని దర్శనాన్ని చూస్తారు. ఇటువంటి యవనస్తులు ఏం చేయాలి అంటే దేవుని కొరకు సమర్పించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. రూతు దేవుని కొరకు సమర్పించుకుంది, వేరుబాటు జీవితం కలిగి జీవించింది, తగిన ప్రతిఫలాన్ని పొందుకుంది. దేవుడు ఆమెకు తోడుగా ఉండి నడిపించగలిగాడు. కారణం ఏంటంటే రూతు దేవుని సంఘములో ఉండేది. రూతు వేరుబాటు జీవితం కలిగి జీవించేది కాబట్టి యెహోవా ఆమెకి తోడై ఉన్నాడు. 3వ మాట చెప్పిన ముగిస్తాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం చివరి మాట. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినేమి కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీకు చెప్పినదంతయు నీకు చేసేదను. ప్రియమైన వాళ్ళరా, రూతుకి దేవుడు చెప్పినంతా చేయడానికి గల కారణం ఏంటి? రూతుకి దేవుడు తోడుగా ఉండడం గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి సత్ప్రవర్తన. ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తనని చూశాడు. నా కుమారి అని పిలిచాడు. ఆమెలో ఉన్నటువంటి ఆ సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన చూసి నీకు కావలసినంత చేస్తాను అని చెప్పి ఆమెను దీవించాడు. సత్ప్రవర్తన. పొలములో అనేక మంది పరిగెలు వేరుకుంటున్నారు. అక్కడ యవనస్తులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, బ్రతికిన వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. సంఘం అనే పొలములో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. యవన ప్రాయము నుండి నువ్వు యవనస్తులు వెంబడించలేదు,
యవన ప్రాయంలో ఉండి నీ పైన ఉన్నటువంటి పెద్దవారిని వెంబడించలేదు, డబ్బున్న వారిని వెంబడించలేదు, లోకపు ఆశలను వెంబడించలేదు, లోకముతో స్నేహము చేయలేదు, లోకస్తులు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడలేదు. అక్కడ రాయబడి ఉంటుంది, నీ యవనస్తులను వెంబడింపక మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్నటువంటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఒకప్పుడే భక్తి కలిగిన దానివి అనుకుంటే ఇప్పుడు మరీ ఎక్కువగా భక్తి చేస్తూ ఉన్నావు. ఒకప్పుడు మంచిదానివి అనుకుంటే మరీ మంచిగా జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నీ సత్ప్రవర్తనను బట్టి నీకు చెప్పినంత కూడా చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్ప్రవర్తన బట్టి నీకు చెప్పినంత కూడా చేస్తాను అని బోయాజు ఆమె మీద కనికరపడి, లేదా ఆమెలో ఉన్నటువంటి ఆ సత్ప్రవర్తన చూసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. భర్త చనిపోయాడండి. ఒంటరిగా జీవిస్తున్నటువంటి స్త్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఒక రాజు అయ్యుండి భర్తను కోల్పోయినటువంటి స్త్రీని వివాహం చేసుకుంటారా? కానీ ఆ రాజు రూతుని పెళ్లి చేసుకోవడం గల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి సత్ప్రవర్తన, ఆమెలో ఉన్నటువంటి మంచి ప్రవర్తన బట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగానే నీకు చెప్పినంత కూడా చేస్తానని చెప్పినట్లుగానే ఆమెకు భర్తనిచ్చాడు, ఆమెకు సంతానం ఇచ్చాడు. ఆమె గర్భంలో నుండి యేసుక్రీస్తు వారు జన్మించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇంతటి మేలు కలగడం గల కారణం ఏంటి? యవన కాలంలో దేవుని కాడి మోసింది. ఇంతగా ఆశీర్వించబడడం గల కారణం ఏంటి? సమస్తాన్ని విడిచిపెట్టి ఆమె జీవితాన్ని ప్రతిష్ఠించుకుంది. ఇంతగా ఆశీర్వించబడడం గల కారణం ఏంటి? ఆమె దేవుని సంఘములోనే జీవించేది. కనుకనే దేవుడు ఆమెకి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బోయాజు రాజు యేసుక్రీస్తు వారికి సాదృశ్యమని చెప్పాను. ఈ బోయాజు రాజుకి ఉన్నటువంటి అలవాటు ఏంటో ఒకసారి చదువుదామా? 2వ అధ్యాయము 20వ వాక్యం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వాక్యం. బోయాజు రాజు తనకున్నటువంటి అలవాటు. రూతు గ్రంథము 2వ అధ్యాయం 20వ వాక్యం. బ్రతికున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని, బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటము మానడు. ఎవరు? బోయాజు రాజు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చనిపోయిన వారికి న్యాయం చేస్తాడు, బ్రతికిన వారికి కూడా న్యాయం చేస్తాడు. చనిపోయినటువంటి లాజరును బ్రతికించి న్యాయము చేయలేదా? చనిపోయినటువంటి లాజరును బ్రతికించి ఆయనకు ఉపకారము చేయలేదా? మరో కొద్ది గంటల్లో చనిపోతాడు అనుకున్నటువంటి హిజ్కియాకి ఆయుష్నిచ్చి న్యాయం చేయలేదా? పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తిని బ్రతికించి ఉపకారము చేయలేదా? కనుకనే బోయాజు రాజులో ఉన్నటువంటి మంచి లక్షణం, మంచి అలవాటు ఏంటంటే ఆ బోయాజు రాజు చనిపోయిన వారికి బ్రతికిన వారికి ఉపకారము చేయుట మాననివాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు భక్తిపరులకైనా భక్తిహీనులకైనా ఆయన ఉపకారం చేస్తూనే ఉంటాడు. అపకారం చేసే దేవుడు కాదు. కానీ రూతులాగా దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే రూతులో ఉన్నటువంటి అనుభవాలు మనలో కూడా ఉండాలి. ఒక్కొక్కటి చెప్తామా? రూతులో ఉన్నటువంటి అనుభవాలు. రూతులో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటి అమ్మ? అందరికి అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. రూతుకి దేవుడు తోడుగా ఉండడం గల కారణం రూతులో ఉన్నటువంటి అనుభవాలు. మొట్టమొదటి అనుభవం ఏంటి? ఆమె పొలం అనే సంఘంలో ఉండేది, సంఘంలో ఉండే అనుభవం. రెండవ అనుభవం, అన్నీ సర్దుకొని జోబుల చేతులు పెట్టుకొని వెళ్ళిపోవడం మంచిదేమో. హల్లెలూయా. రూతులో ఉన్న రెండో అనుభవం ఏంటండి? మనం నేర్చుకోవాలి కదా, మనకొద్దా అవి? ఆమెలో ఉన్న అనుభవం ఏంటంటే రెండవది వేరుబాటు జీవితం, లేదా
ప్రతిష్ఠించుకునే జీవితం. తల్లిని, తండ్రిని, బంధువుల్ని, జన్మస్థలాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టిందిగా. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి రెండవ అనుభవం ఏంటంటే వేరుబాటు జీవితం. మూడవది బెబ్బె. ఏంటి మా మూడవ అనుభవం? సత్ప్రవర్తన, మంచి బుద్ధి, సత్ప్రవర్తన కలిగింది రూతు. కనుకనే సైన్యములకు అధిపతి అని యెహోవా ఆమెకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని పొలం అనే సంఘములో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. లోకాన్ని వేరుపరచి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి చక్కటి సమర్పణ దేవుడు మనకు దయచేయునుగాక. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, సుబుద్ధి కలిగిన జీవితాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. రూతుకు తోడైన దేవుడు మనకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.